గతి కింద కావాలి నీది గతి మీద కావాలి తమ్ముడు నా పోలవారు తమ్ముడ వల్లయో నా తమ్ముడా మరి భగవంతుడు వల్లయ్యా మరి అక్క ఎల్లమ్మ తోడి చల్లని శివరాత్రి చేసుకున్నాడు భగవంతుడు అటువంటి గర్భ విద్రవా అక్కకాలు రెండు మొక్కిండు అక్కకాలు మొక్కినే హౌదు మీద వంటరా అక్కలు మొక్కినే హౌదు మీద వంటరా దేవుడే దేవుడే గిరివంతుడా అమ్మలు వంటరా అమ్మలు వంటరా అమ్మలు వంటరా తొంభై ఆడలనా ఎంత మొగ్గురే గురువుగా గుర్రం మీద గీరవద్దు పాదము రెండు పట్టుకున్నాడు గుర్రం మీద గీరవద్దు మనకి తల్లు నిన్న భగవంతుడు గోడ దెబ్బలేపిండు ఈగ గుర్రం అంటే 26 వేయింది గుర్రము బొమ్మ బల్ల అంటే కోడి 50 వేయింది అది దొమ్ములెక్క కాయలాగా అందుతున్నది గుర్రం మరి దొమ్ములు వేసల్లకల్లా ఎవరో ఒక అందుతున్నదా దగ్గర ఒకే ఆవిడ 2 ఆవిడ వెళ్ళినాడు మరి 2 1 3 ఆవిడ వెళ్ళిండు భగవంతుడు 3 6 ఆవిడ పోయిండు 6 12 ఆవిడ వేయిండు భగవంతుడు మల్లయ్య మరి అన్నవాడి 6 ఆవిడ మీద కాకి వేరే వర్ణ ఉన్నారే 12 24 ఆవిడ మీద కత్తి వేరు బట్ట ఉన్నది మీద భగవంతుడు అయిండు మరి భగవంతుడు అయిన కానీ ఎంత దూరం పోవాలి అంతమంది కలిగిన వర్షమానికి నేను పోతున్నాను 7 అత్తలు శాస్త్రమవుతుంది 7 అత్తల శాస్త్రం ఎట్లా ఉంటదంటే పుల్లి అటువంటి 7 అత్తలు ఉన్నారు ఆ 7 అత్తలకు నీ అటువంటి ముండ కొడుకు అల్లుడు అరే ఆయన కొడుకన్నాడా ఆవిడ కొడుకన్నాడు అయితే నీ అటువంటి అల్లుడు అయితే పోక మన చంద్ర పండుగ చంద్ర పండుగ అత్తలు ఇంటికి అల్లుడు వేయిండు ఈ అత్త అన్నం పెట్టింది రాగ మా అల్లుడు వచ్చినంటే బియ్యం పెట్టింది ఈ అల్లుడు పోయినోడు అన్ని ఉండదురా ఈ అత్త బియ్యం పెట్టడానికి ఏం చెప్తాను నాడిపాతి అయితే ఏం చేసిందంటే ఈ ఆయన మన ఎండకు పోయినోడు ఎండకైనా ఆయన గేయండు ముఖం కడుక్కున్నాడు పెద్ద తీరుగా బొట్టు పెట్టుకున్నాడు నాడిపాతి ఇంటికి ఏంట్రా నాడిపాతి ఇంటికి ఏంటా ఈ పెద్ద ఏం చేసింది ఆ బియ్యం పెట్టుకుని నాడిపాతి ఏం చేసింది అయ్యో అల్లుడా మంచిగా ఉన్నవా నీ ఊరు మంచిగా ఉందా నీ పంటలు మంచిగా ఉన్నాయా పొలాలు వాడుతున్నాయా బెరాలు వాడుతున్నాయా అన్నయ్య పువ్వు ఇంటి అల్లుడు ఎందుకంటలేదంటే పెద్ద ఇంటికి ఏంటి నా అల్లుడు పొట్టు పెట్టుకున్నాడు ఆ పువ్వు చేసి కావచ్చు అట్లా నడపతి ఇంటికి వెళ్ళి చిన్న ఇంటికి 7 అత్తలు ఇంటికి తిరిగిరా అల్లుడు 7 అత్తలు ఇంట్లోకి తిరిగేట మామిడి కావాల పొద్దుయింది మామిడి కావాల పొద్దుకు అట్ల పెట్టుగా తడిచారు అందంగా గుర్రు అని అంటున్నాయి ఆఖరి మంట మండుతున్నాయిరా ముండపడగా ఎప్పుడు పోదింటవరా నా కడుపు ఎప్పుడు చెప్తారా అయితే తిట్టే తిట్లకి ఏం చేసిండు ఇక ఈ అత్త ఇంటికాయ పోయినా వెళ్ళవా అయితే అత్త ఇంటికాయ
పోయిన పెట్టమా 7 రత్తల ఇంటి మధ్యలో మొండి చింత చెట్టు గోడెక్కిండు ఇంకా దూసిండు కొట్రా పోయిన ఎంత కొడుతున్నాడేమో ఇంత తీవ్ర నా సిగ్గు తగ్గిందోలేమో ఈ పుట్టు పెట్టుకున్నందుకు ఆయన యొక్క పోయిన ముడిపోయింది ఇంత సిగురి అయ్యేవాడికున్నారా అంటే ఎలా వాడికి పోతే 7 రత్నాల శాస్త్రం అన్నారు మన భగవంతుడే మీద ఎరువైన భగవంతుడు మల్లయ్యా అక్క ఎల్లమ్మ చెప్పిన మాట భగవంతునికి నా అక్క ఎల్లమ్మ ఏమన్నా తమ్ముడా మల్లయ్యా